హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. సంక్రాంతి సీజన్కి పెద్ద హీరోల సినిమాల సందడి ఉండడం కామన్. అయితే ఈ సంక్రాంతికి మాత్రం మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ అండ్ అక్కినేని నాగార్జున గార్ల మూవీస్తో పాటు హనుమాన్ మూవీ కూడా వస్తుండడంతో సినిమా లవర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇందులో ఆల్రెడీ హనుమాన్ అండ్ గుంటూరు కారం థియేటర్స్లో రిలీజ్ అయిపోయి ఇప్పుడు వెంకటేష్ గారి సైంధవ్ థియేటర్స్లోకి వచ్చేసింది. ఫ్యామిలీ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వెంకటేష్ గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం యాక్షన్ సినిమా యాక్సెప్ట్ చేయడం, అది కూడా తన కెరీర్లో 75th మూవీ అవడంతో ఈ మూవీ మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మరి ఇంకా లేట్ చేయకుండా సైంధవ్ మూవీ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ సైంధవ్ మూవీ కథ అంతా ట్రైలర్లోనే అర్థమైపోతుంది. చంద్రప్రస్థ అనే సిటీలో సైంధవ్ తన కూతురితో హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేస్తూ ఉంటాడు. అయితే తన కూతురికి ఒక డెడ్లీ డిసీజ్ ఉందని తెలియడంతో తను బతకడానికి కావాల్సిన మెడిసిన్కి 17 కోట్లు అవసరమని తెలుస్తుంది. అంత డబ్బు కోసం సైంధవ్ ఏం చేశాడు, సైంధవ్ గతం ఏంటి, ఈ కథలో అసలు వికాస్ ఎవరు, సైంధవ్ అండ్ వికాస్కి లింక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమాని కంప్లీట్గా చూడాల్సిందే. ఈ మధ్య తెలుగులోనే కాకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా కమర్షియల్ మూవీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డైరెక్టర్స్. ఆడియన్స్ కూడా అలాంటి మూవీస్ అయితేనే థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అలాంటి మాస్, యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్స్ని చూడడానికే ఇష్టపడుతున్నారు. ఈ విషయం అర్థమైన కొంతమంది డైరెక్టర్స్ ఎలాగైనా హిట్ కొట్టాలని వాళ్ళకు అలవాటైన జానర్స్ కాకుండా మాస్ కమర్షియల్ మూవీ స్టోరీస్ రాసుకోవడం స్టార్ట్ చేశారు. శైలేష్ కొలను కూడా అదే ప్లాన్తో సైంధవ్ అనే స్టోరీ ప్రిపేర్ చేసుకున్నట్టున్నాడు. వెంకటేష్ లాంటి యాక్టర్ని పెట్టుకొని ఇంత లేజీ మేకింగ్తో మూవీ చేయాలి అనే థాట్ అసలు ఎందుకు వచ్చిందా అని ఒక డౌట్ కూడా వస్తుంది. వెంకటేష్ గారిని ఒక కొత్త స్టైల్లో ప్రజెంట్ చేద్దామనే థాట్ మంచిదే అయినా ఇంత వీక్ రైటింగ్తో థియేటర్లో ఆడియన్స్ అందరూ చిరాకు పడేలా చేస్తుంది ఈ సైంధవ్. చంద్రప్రస్థ అనే ఒక ఫిక్షనల్ ప్లేస్ని క్రియేట్ చేసి ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి అనే పాయింట్ వరకు బాగానే ఉన్నా అసలు హీరోకి ఒక ప్రాపర్ క్యారెక్టరైజేషన్ లేకుండా, అసలు కథ ఎటు పోతుందో, ఏ క్యారెక్టర్ కథలోకి ఎందుకు వస్తుందో, హీరో విలన్ ఎదురుపడిన ప్రతిసారి ఛాలెంజ్ చేసుకుని వెళ్ళిపోవడం ఏంటో, అసలు ఏం తీద్దామనుకుని ఏం తీశాడో అర్థం కాక జుట్టు పీకుంటాం థియేటర్స్లో. ఫస్ట్ హాఫ్లో కార్టెల్ అని, డాన్స్ అని, చంద్రప్రస్థ అని ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేసి ఏదేదో జరుగుతున్నట్టు చూపిస్తుంటారు. కానీ అసలు ఏం జరుగుతుంది, అసలు మనం ఏం చూస్తున్నామని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. పోనీ సెకండ్ హాఫ్లో అయినా ఏమైనా రివీలేషన్స్, ట్విస్ట్తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందేమో అని వెయిట్ చేస్తూనే సినిమా ఎండ్కి వచ్చేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే సైంధవ్కి సీక్వెల్ కూడా ఉంటుందని లాస్ట్లో రివీల్ చేయడమే. అసలు ఇంత వీక్ స్క్రిప్ట్ని వెంకటేష్ గారు ఎలా యాక్సెప్ట్ చేశారో అండ్ ఈ స్క్రిప్ట్ చెప్పి నవాజుద్దీన్ సిద్దికి, ఆర్య, ఆండ్రియా లాంటి యాక్టర్స్కి ఎలా ఒప్పించారో అర్థం కూడా కాదు. వెంకటేష్ గారి కెరీర్లో ప్రెస్టీజియస్ 75th ఫిలిం ఇంత డిసప్పాయింట్ చేస్తుందని ఎవరు ఊహించి కూడా ఉండరు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సైంధవ్ కోనేరు అలియాస్ సైకోగా వెంకటేష్ గారు ఓకే అనిపిస్తారు. కథలో ఎలాంటి స్పెషాలిటీ లేకపోవడంతో ఆయనకి పర్ఫార్మెన్స్కి పెద్దగా స్కోప్ లేదు ఈ మూవీలో. మనోగా శ్రద్ధా శ్రీనాథ్ బాగానే ఉంది. నవాజుద్దీన్ సిద్దికి లాంటి యాక్టర్ని అస్సలు యూజ్ చేసుకోలేకపోయారు. బట్ ఉన్నంతలో తన టైమింగ్తో నవ్విస్తూనే భయపెట్టడానికి ట్రై చేశాడు తను. బట్ నవాజుద్దీన్ మాటిమాటికి బెన్ స్టోక్స్ అని తిడుతుంటే కొంచెం చిరాకు కూడా వస్తుంది. ఆండ్రియాని నవాజుద్దీన్కి ట్రాన్స్లేటర్గా వాడుకున్నట్టు ఉంటుంది. తన క్యారెక్టర్కి ఎలాంటి స్కోప్ లేదు అసలు. హీరో ఆర్యన్ కూడా అంత ఇంపార్టెన్స్ లేని రోల్లో అసలు ఎందుకు తీసుకున్నారో కూడా అర్థమే కాదు. ముఖేష్ రిషి, రుహానీ శర్మ, గెటప్ సీను అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా బాగానే చేశారు. టెక్నికలీ సైంధవ్ అంత గొప్పగా అనిపించదు. కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ని స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. బట్ సంతోష్ నారాయణ్ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అసలు ఈ మూవీలో సంతోష్ నారాయణ్ మార్క్ కూడా ఎక్కడా కనిపించదు. ఎడిటింగ్ కూడా చాలా అబ్రప్ట్ కట్స్తో పూర్గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. డైరెక్టర్ శైలేష్ కొలను మొదటి నుండి తన సినిమాల్లో కథ లేకున్నా కథనంతో కొంచెం ఎంగేజ్ చేయడానికే ట్రై చేశాడు. బట్ ఈసారి కథ కానీ, కథనం కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్లో స్క్రిప్ట్ పరంగా అండ్ మేకింగ్ పరంగా ఇది వన్ ఆఫ్ ది వీకెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఈ మూవీ థియేటర్స్లో చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే కంటెంట్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.